హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ఒక బెస్ట్ హౌస్ అయితే సేల్కి తీసుకొచ్చాను అనమాట. మరి ఇది ఎక్కడో కాదు, మన కర్నూలులో దినేదరపల్లి గ్రామం శిల్పా సింగపూర్ టౌన్షిప్లో అయితే మనకు ఉందన్నమాట. ఇది ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే బెస్ట్ అండ్ కంఫర్ట్ హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉన్నాయి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విశాలమైన ఒక హాల్. మనకి ఈ హాల్లో వచ్చేసి ఒక పెద్ద స్క్రీన్ అయితే పెట్టేసుకోవచ్చు అంట. మినీ థియేటర్ మాదిరి అయితే మనం పెట్టేసుకోవచ్చు. 75 ఇంచెస్ కుంటే ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ రెండు వైపులా హాల్లో అయితే అవతల ఒకటి ఇవతల ఒకటి రెండు పెద్ద సోఫా షీట్స్ అయితే అరేంజ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. కంఫర్ట్ గా బాగుంటది. అలానే మనం హాల్లో నుంచి జస్ట్ కొద్దిగా ముందుకైతే వెళ్ళామంటే మనకి దేవుని గుడి అనేది అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అనమాట. మనకి దేవుని గుడి అనేది మనకి చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. మనకి దీంట్లోనే మనకి వెంటిలేషన్ ఉంది. అలానే మనకి దేవునికి పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం మనం గుడిలోనైతే మనకు సెల్ఫ్లలో మనం అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఎంత సామాగ్రి అయినా పడుతుంది. సెల్ఫ్లు అయితే బాగున్నాయి దీంట్లో మనకు. అలానే మనం కిచెన్లో చూసుకున్నామంటే పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఉందనమాట. పెద్ద స్టవ్ అయితే పెట్టుకోవచ్చు. మనం 4 బర్నర్ స్టవ్కి అయితే ఫుల్ స్పేస్ అయితే ఉందనమాట అవైలబిలిటీలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగైతే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఏసీ కనెక్షన్ కూడా ఉంది. ప్రతి బెడ్రూమ్లో ఏసీ కనెక్షన్ అయితే ఉందన్నమాట. అలానే మనకి ఇక్కడ వెంటిలేషన్ కూడా ప్రతి బెడ్రూమ్లో అయితే మనకి వెంటిలేషన్ అనేది ఫుల్గా ఉందన్నమాట. ప్రతి బెడ్రూమ్లోనూ మనకు సెల్ఫ్లు అయితే మంచిగా ఉన్నవి. అలానే మనకు టీవీ కూడా కంఫర్ట్గా ఉంటుంది. బిగ్ స్క్రీన్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు ఏసీ కనెక్షన్ అవైలబుల్లో ఉంది. అలానే మనకి ఇన్వర్టర్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట. మనకి బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ లెట్రూమ్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట. దీనికి కమోడ్ అయితే ఫిట్టింగ్ చేసేసారు. కామన్గా ఈ 3 బెడ్రూమ్లకి అయితే మనకి హాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. మనకు కిచెన్కు అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి మనకి హాల్కి అయితే ఒక టాయిలెట్ అయితే ఉంటుంది, అటాచ్డ్గా ఉంటుంది. అలానే మనం 3 బెడ్రూమ్ చూసుకున్నామంటే దీనికి కూడా మనకైతే ఏసీ ప్రొవిజన్స్, ఇన్వర్టర్ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే వెంటిలేషన్ కూడా ఒక పెద్ద కిటికీ అయితే ఉంది. ఒక స్మాల్ సైజ్ టీవీ అయితే పెట్టుకోవచ్చు ఇందులో మనము. ప్రతి బెడ్రూమ్కి అయితే మనకి హాల్ అనేది అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. మనం హాల్లో నుంచి మనం బయటికి అయితే వెళ్ళొచ్చు. డైరెక్ట్గా మనం కార్ షెడ్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. కార్ షెడ్ అనేది మనకి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. మనకి ఈ కార్ షెడ్లో అనేవి మనకి ఎంత పెద్ద కార్లు అయినా కానీ 3 కార్లు అయితే మనం ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా మనం ఇక్కడైతే మనకి స్పేస్ ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. మనం ఈజీగా మనం బయట ఏం చేసుకోకుండా మొత్తం అయితే మనం ఈ షెడ్లోనే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి పూజలైనా హోమమైనా ఏమైనా కానీ మనం ఇక్కడ ఈజీగా మనకు కన్వర్టింగ్గా కంఫర్ట్గా చేసుకోవచ్చు. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వచ్చినామంటే కానీ మనం ఈ కాలనీలో ఉన్న ఏ బిల్డింగ్కి అయితే ఇంత సేఫ్టీ గ్రిల్స్ అయితే ఎవరికి ఫిట్టింగ్ లేదనమాట. ఇంటి చుట్టూ ఎటు చూసినా మనకు గ్రిల్స్ అనేవి చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయి. కాంపౌండ్ గేట్ కూడా మనకి ఎక్కడానికి వీలైనట్టుగా సేఫ్టీ గ్రిల్స్ అయితే మనకు ఫిక్స్ చేశారనమాట. ఎటు నుంచి చూసినా మనకు ఏ విధమైన మనిషి కానీ కుక్క కానీ లోపలికి అయితే దూరడానికి అయితే అసలు ఆస్కారం అనేది ఉండదు అనమాట. మనకి సేఫ్టీ గ్రిల్ అనేది చాలా బెస్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామంటే మనకి ఇక్కడ ఒక స్టేర్ కేస్ అయితే ఉంటుంది అనమాట. సపరేట్గా స్టేర్ కేస్ అనేది మనం సపరేట్గా యాడ్ చేసినారు. దీనిలో నుంచి మనకి పైకి వెళ్ళామంటే మనకి ఇక్కడ స్పేస్ అయితే మళ్ళీ మనకు మంచి స్పేస్ అయితే పిల్లలు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఆడుకోవడానికి అయితే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ పైన మనకు స్పేస్ అనేది మంచిగా ఉంది. అలానే మనం ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కామంటే మనకు శిల్పా సింగపూర్ టౌన్షిప్ అనేది మొత్తం అయితే నీట్గా అనిపిస్తుంది అనమాట. వ్యూ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. అలానే మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టుగైతే మనకు స్టార్టింగ్ మనకు చిన్న హాల్ అయితే ఉంటుంది. మన చిన్న హాల్ నుంచే మనకు బెడ్రూమ్లో అలానే కిచెన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. కిచెన్లో చూసుకున్నట్టుగైతే మనకి మంచి ఫెసిలిటీస్ అయితే పెట్టేశారు. అలానే మనకి కిచెన్ ముందుగానే మనకు ఒక చిన్న దేవుని గుడి అనేది మనకి ఏర్పాటు చేశారు. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి సెల్ఫ్లో మనకి వెంటిలేషన్ అనేది చాలా మంచిగా అయితే ఉందన్నమాట. అటాచ్డ్ మనకి లెట్రూమ్ బాత్రూమ్ అనేది ఈ ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్నాయి అనమాట. ప్రతి బెడ్రూమ్లోనూ మనకు కామన్గా కమోడ్స్ అయితే అరేంజ్ చేశారనమాట. మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ముందుగానే మనకి సెల్ఫ్స్ అయితే మనకి ఫిట్టింగ్ చేసేసి పెట్టేసినారనమాట. అలానే మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఒక పెద్ద బిగ్ స్క్రీన్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బెడ్రూమ్ చూసుకున్నామంటే కానీ కొద్దిగా స్మాల్గా అయితే ఉంటుంది, కానీ మంచి కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. మనకి వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. ఈ హౌస్ లో మనకి మూవీ కూడా ఒకటి షూటింగ్ అయితే చేశారనమాట. తెలుగు మూవీ ఒక చిన్న షాట్ అనేది ఇక్కడ మనకు ఒక 5 days లో తీసుకున్నారనమాట మూవీ షూటింగ్ అనేది. వాటర్ ఫెసిలిటీస్కి వచ్చినామంటే మనకు ఒక పెద్ద సంప్ అయితే ఉంది కింద అండర్ గ్రౌండ్ లో. అలానే మనకు పైన 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. మనకి ఇందులో బోర్ కూడా అవైలబిలిటీలో ఉంది. అలానే మనకు గ్రామ పంచాయతీ ట్యాప్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి ఉంటుంది అనమాట. సౌండ్ పొల్యూషన్ అయితే అసలు ఏమి ఉండదు. మనం హ్యాపీగా
ప్రశాంతంగా జీవనం కొనసాగించవచ్చు. ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. ప్రకృతివంతమైన గాలి మరియు నీరు ఇక్కడ జీవించిన వాళ్ళమైతే మనం హాయిస్ కూడా పెంచుకున్న వాళ్ళం కావచ్చు. ఎవరైతే జెన్యున్ బూయర్స్ ఉన్నారో వాళ్ళైతే మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తాము. ఈ కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మనం కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నంబర్లకి అయితే మీరు కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోవచ్చు అనమాట. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ల కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.